హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కందుకూరులో ఉన్నాము. కందుకూరులో ఒక ఇంటివారు ఆర్థిక నష్టాలతోనూ అనారోగ్యాలతోనూ యాక్సిడెంట్లు పాలయ్యి కొంతవరకు ఇబ్బందులు పడి నన్ను ఇక్కడికి పిలిపించారు. ఇల్లంతా చక్కగానే ఉంది. ఇంటి లోపల బాత్రూంలు పెరగడము, ఇంటి బయట బాత్రూము మెట్లు పెరగడం. చాలామంది యూట్యూబ్లో ఇంటి బయట ఎలా ఉన్నా పర్వాలేదు, గర్భంలో ఉంటే చాలని, మరి ఆ బెడ్రూముల్లో బాత్రూములు పెరిగినా తప్పులేదని, ఇంటికంతా చూడాలని అర్థము లేని వ్యర్థము మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఇంట్లో వీరి కష్టాలను చూడండి, ఇక్కడ ఉన్న దోషాలను చూడండి. కేవలం లోపల ఉన్న చిన్న చిన్న దోషాలు, బయట ఉన్న దోషాలు, కేవలం ఈ చిన్న దోషాల వల్లనే వీళ్ళకి ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈ ఇబ్బందులు వాళ్ళవేమి, ఎందుకు నన్ను పిలిపించారు అనేది ఈ ఇంటి ఓనర్ మొట్టమొదటిగా మాట్లాడతారు. మస్తాన్ బి గారు మాట్లాడతారు. నాకు ఏనా కూడా ముందుకు రావటం లేదు. నాకు ఎందుకో అనుమానం వచ్చింది. మార్పులు చెప్పారు, మేము అన్ని మార్పులు చేసుకుంటాము. మాకు అప్పులు అవన్నీ ఏమైనా మేము ముందుకు వెళ్తుంటే మా ముందే వెళ్ళి మా కష్టాలు ఉంటున్నాయి. అందుకని మేము పిల్లలు చదివించుకునే దాంట్లో అయినా, నా భర్త వ్యాపారం చేసుకునే దాంట్లో అయినా మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము. అందుకని పిలవనంపాము. ఇప్పుడు శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, ఈ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు తెలియజేస్తాను. గర్భం లోపల ఏది ఎలా ఉన్నా, బాత్రూమ్ పెరిగినా ఏం పెరిగినా పర్వాలేదని కొంతమంది యూట్యూబ్లో చెప్తున్నారు. లోపల గర్భంలో బెడ్రూమ్లో నుంచి బాత్రూములు పెరిగే వీళ్ళ కష్టాలు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా ఇల్లు ఉంది. ఉచ్చస్థానంలో సింహద్వారము, హాల్లో నుంచి వంటగదిలో నుంచి బెడ్రూమ్లో నుంచి ఇలా ఆగ్నేయం పెరుగుతూ బాత్రూము, ఇలా సెకండ్ బెడ్రూమ్లో వాయువు పెరుగుతూ బాత్రూమ్. ఇది వీళ్ళిల్లు. బయట ఇలా స్టేర్ కేసు. వేరే చెప్పేదాని ప్రకారం దీంట్లో ఏమి దోషాలు లేనట్టే. అయితే వీళ్ళని ఇంత బాధ పెట్టింది ఏమంటే, చూడండి, నైరుతి బెడ్రూమ్ ఇక్కడ ఉంది, ఆగ్నేయము ఇలా పెరుగుతూ ఇక్కడ డోర్ పెట్టి బాత్రూమ్. ఇలా ఉండొచ్చు, ఏం పర్వాలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మద్దండి. ఇలాంటి వారి వేలాది మంది బాధలు చూసిన తర్వాతే నేను ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ డోర్ ఇలా క్లోజ్ చేసుకొని బాత్రూమ్ డోర్ ఇక్కడ పెట్టుకుంటే బెడ్రూమ్ స్క్వేర్ అవుతుంది, బాత్రూమ్ స్క్వేర్ అవుతుంది. రెండవ తప్పు, ఇలా సెకండ్ బెడ్రూమ్ ఉంటూ ఇలా పెరుగుతూ బాత్రూమ్ ఇలా ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసి బాత్రూమ్లు ఇస్తా అన్నారు. వారి మాటలు నమ్మి మీరు ఇలా బాత్రూమ్లు కట్టుకుంటే కొన్ని ఏండ్లలోనే దుష్ఫలితాలు అనుభవించవలసి వస్తుంది. ఈ బెడ్రూమ్ కూడా వాయువు పెరుగుతూ ఇలా బాత్రూమ్ ఉంది. దీన్ని ఇక్కడ డోర్ క్లోజ్ చేసుకొని బాత్రూమ్ ఇక్కడైనా చేసుకోవచ్చు, లేదా ఇక్కడైనా బాత్రూమ్ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, ఈ బాత్రూమ్ని ఇలాగే స్టేర్ కేస్ కిందకే తీసుకోవచ్చు. స్టేర్ కేస్ కిందకి తీసుకోవచ్చు అంటే ఈ స్టేర్ కేస్ లెవెల్గా ఇక్కడ పిల్లర్స్ వేసి ఇక్కడ గ్రిల్ వేసినప్పుడు ఇక్కడ వాయువులో బాత్రూమ్ ఉన్నా కూడా తప్పులేదు, వెంటిలేటర్స్ ఉండాలి. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, అనుభవం లేని వారు చెప్పేదానికి ఇక్కడ అనుభవంతో కూడినటువంటి వీళ్ళ కష్టాలకి కారణము కనుక్కున్నారు కదా. మీరు కూడా ఇలాంటి తప్పులుంటే, మీరు కూడా ఇలాంటి బాత్రూమ్లు ఉంటే సరి చేసుకోనండి. ఇలా మెట్లు, బాత్రూము, ఇంటి బయట ఆగ్నేయము వాయువు పెరిగి ఉంటే దానికి సమానంగా ఈ ప్లాన్లో చూపించినట్లు గ్రిల్లో పిల్లర్స్ వేసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బాగుపడాలని ఆకాంక్షిస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.